డాయిల్ న్యూస్ స్పెషల్ డిబేట్. మేము పవర్ లోకి వచ్చిన తర్వాత కూటమికి తొత్తులుగా పనిచేసినటువంటి పోలీసులని యూనిఫామ్ విప్పించి బట్టలు విప్పించి నడి రోడ్డు మీద పెడతామని వార్నింగ్ ఇచ్చినటువంటి వైఎస్ జగన్ వ్యాఖ్యలు ఓ రేంజ్ లో కాకరేపాయి. అది కాస్త వైఎస్ భారతి క్యారెక్టర్ అసాసినేట్ చేసే వరకు వెళ్ళాయి. అయితే కూటమి స్పందించి ఆ చేబ్రోలు ఆ వ్యాఖ్యలు చేసినటువంటి చేబ్రోలు కిరణ్ పై కేసు పెట్టి అరెస్ట్ చేసేంత వరకు వెళ్ళింది. కానీ ఎందుకు ఇదంతా అనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్ గా ఇన్ డెప్త్ గా డిస్కస్ చేద్దాం ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారితో. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. ఫస్ట్ రాప్తాడ్ నుంచి మంగళగిరి పోలీస్ స్టేషన్కి వద్దాము. ప్రసాద్ గారు, రాప్తాడులో జగన్మోహన్ రెడ్డి పోలీస్ పోలీసులను టార్గెట్ చేస్తూ చేసినటువంటి వ్యాఖ్యలు, మళ్ళీ పోలీస్ అధికారులు ఇచ్చినటువంటి కౌంటర్లు, రాజకీయ రగడ సపోర్ట్ చేస్తున్నారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి తొందరపడ్డారు అని అంటారా? కాదు సార్, ఇప్పుడు మీరు ఒక సీనియర్ జర్నలిస్టు, ఎప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. జర్నలిజం విలువల్ని పరిరక్షించే అతి కొద్ది మందిలో మీరు ఒకళ్ళని నేను నమ్ముతూ ఉంటాను. సార్ థ్యాంక్ యూ. గతంలో అంగల్లో కానీ లేదంటే అదెవరు మన పొంగనూరు పరిసర ప్రాంతాల్లో కానీ ఒక కానిస్టేబుల్ కన్నుపోయి ఒక ఎస్పీ గారు అక్కడ ప్రవర్తించిన తీరు అవన్నీ మనం గమనించుకోగలిగితే ఉమ్, అక్కడ భావావేశానికి భావోద్రేకానికి గురి అయిన చంద్రబాబు నాయుడు గారి ప్రొవకేషన్స్ ఒకసారి రీకలెక్ట్ చేసుకోండి. ఉమ్, ఆనాడు కూడా ఆయన మాజీ ముఖ్యమంత్రి స్థాయి ఏకంగా వాళ్ళని ఆ అసాంఘిక శక్తులు, యాంటీ టెర్రరిస్టులు, ఇంకా మరి ఆ భాషకి అంతే లేదు ఆ రోజు. అండ్ ఎస్ఐలు సిఐలు మీ బట్టలు ఊడిపోతే యూనిఫామ్ తొలగించబడితే ఒకవేళ ఉన్నా మీరు అదే యూనిఫామ్ తో నా దగ్గర పనిచేయాలన్న భాష. అచ్చెన్నాయుడు గారేమో 500 మంది పోలీసులు లోకేష్ గారికి ప్రొటెక్షన్ ఇచ్చారు దేనికి, దే తీ అన్న భాష. తర్వాత ఇక్కడ ఆయన యాదవ్ గారు రాజకీయ అరంగేట్రం కోసం అరులు చేస్తూ ఆయన యొక్క పనితీరు అంటే ముఖ్యంగా పెంట్ హౌస్లు, ల్యాండ్లు ఇవన్నీ ఈ రీసెంట్ పాస్ట్ లో ఎస్టాబ్లిష్ అయ్యాయి. కానీ ఆయన సాన్నిహిత్యంగా అనితమ్మ గారితోనూ, అంటే ఎవరికి అనుమానం రాకుండా ఎల్లో షర్ట్ వేసుకుంటే దొరికిపోతారని బ్లూ కలర్ షర్ట్ వేసుకొని మరి ఫోటోలు దిగినవి. తర్వాత ఎస్ఐ ఎస్ఐ హత్య సుధాకర్ ఆరోపణలు. యాదవే కదా మీరు చెప్పేది? అవునండి, అవునండి. ఆ, ఇప్పుడు కొన్ని విషయాలు మనం మాడిన తర్వాత, అసలు విషయాలు మాడిన తర్వాత చర్చలోకి వెళ్తే చాలా సులువు అవుతుంది. ఉమ్, ఉమ్, నెక్స్ట్ సబ్సిక్వెంట్ డెవలప్మెంట్స్ లో ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఆయన హత్య గావించబడిన వ్యక్తి అనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫ్యామిలీతో పరిటాల రవి గారితో సత్సంబంధాలు, తర్వాత సునీతమ్మ గారితో ఫోటోలు, ఇవన్నీ మనం ఆద్యంతం గమనించగలిగితే పుష్పగుచ్చాలు ఇవన్నీ ఒక ఎత్తి అయితే, వీళ్ళందరికీ గోరంట్ల మాధవ్ ఇన్స్పిరేషన్ అన్నప్పుడు చూడండి. అప్పుడు జేసీ దివాకర్ రెడ్డి గారి ఫ్యామిలీని గోరంట్ల మాధవ్ గారు మీసాలు తిప్పి ఎదిరించిన దాంట్లో బీసీ సామాజిక వర్గం, కురబ సామాజిక వర్గం ఆయన నెత్తిన పెట్టుకుని ఎంపీ దాకా తీసుకెళ్లిన ఉదంతం రాజీనామాలు. ఈయన అట్లా రాజీనామాలు ఏమైనా చేసినా గతంలో నిజంగా సత్యశీలుడైనప్పుడు ఒకసారి సస్పెన్షన్ వేటు కూడా పడింది. కాబట్టి మీకు నేను అది పంపిస్తాను సస్పెన్షన్ అది. ఉమ్, ఇవన్నీ మనం సత్యశీలతను చాటుకోవడానికి మనకి కొలమానాలు. ఇప్పుడు ఈ ఉమేష్ చంద్ర గారిలో గాను, ఐపీ వ్యాస్ గారిలో ఇలాంటి వాళ్ళు మన గురించి మనం స్పెషల్ చర్చించుకున్నాం అనుకోండి. చరిత్రలో ఒక పోలీస్ వ్యవస్థకి ఒక ఇలా సెల్యూట్ చేసేంత స్థాయి కలిగిన వ్యక్తులు. ఉమ్. వీళ్ళు స్థాయిలు మర్చిపోయి వెనక ముందు ఆలోచించకుండా మాట్లాడి ఒక మాజీ ముఖ్యమంత్రిని ఈ విధంగా మాట్లాడొచ్చా అన్నది ఒక జర్నలిజంలో మీరు కానీ నేను కానీ చదువుకున్న పాపానికి అంత అవకాశం ఉంటుందా? ఎందుకంటే అది సబార్డినేటివ్ వ్యవస్థ. ఉమ్. ముఖ్యంగా వాళ్ళు దొరగారు అని పిలుచుకునే అంత స్థాయి దగ్గర నుంచి వాళ్ళ ఏకంగా ముఖ్యమంత్రిని ఎదిరించేసే అంత స్థాయి వచ్చేస్తుంటే ఇదేదో అంకుశం రామిరెడ్డి సినిమా ఒకటి జ్ఞాపకం చేసుకుంటే ఆ రామిరెడ్డి గారికి బట్టలు ఓడదీసి రాజశేఖర్ పరిగెట్టించినట్టు ఊహించుకున్నట్టు కాదు కదా. ఉమ్. బట్టలు ఓడదీస్తాం అన్న దాంట్లో అంటే తెలుగు భాషకి ద వే యూ ఇంటర్ప్రిట్ అన్నది మోర్ ఇంపార్టెంట్. అంటే పోలీస్ బట్టలు ఓడదీస్తాం అన్నది ఏంటంటే, నాకు తెలిసి సమాజంలో -0.5 to 1.5% మధ్యలో చేసే పనికిమాలిన పనులు చేసే వాళ్ళ కోసం మన్ని పరిరక్షించడానికి పోలీస్ వ్యవస్థ ఉన్నట్టే, రెవెన్యూ శాఖలో 90% అవినీతి పనులు ఉన్నట్టే పోలీస్ వ్యవస్థలో కూడా ఎక్కడో మైన్యూట్ గా చిన్న చితక వాళ్ళు ఉంటారు. మిగిలిన వ్యవస్థ అంతా ఇలా సెల్యూట్ చేసే స్థాయిలోనే ఉంటుంది. కానీ ఉమ్. దాన్ని ఆపాదించి మాట్లాడడం అంతవరకు సమంజసం అన్నది. ఇదే పోలీస్ వ్యవస్థ గతంలో అదే ముఖ్యమంత్రి గారు ఆ విధంగా మాట్లాడినప్పుడు, మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన మాట్లాడినప్పుడు ఆనాటి ఈ పోలీస్ వ్యవస్థ స్పందన ఇదే విధంగా ఉంటే మనం మాట్లాడుకునే దానికి అరే ముఖ్యమంత్రులు మారినప్పుడల్లా పోలీసు వాళ్ళకి చాలా ఇబ్బందులు వస్తున్నాయి, కష్టాలు వచ్చాయని మాట్లాడినాం. అప్పుడైతే ఇష్టమైనప్పుడు ఇంగువతో సమానం లాగా, ఇప్పుడైతే లేదు. దీనికి వెనకాతలు కొన్ని విషయాలు మాట్లాడుకుంటాం. ఇవాళ ఎప్పుడైతే రాప్తాడు పరిసర ప్రాంతాల్లో ఒకళ్ళ హత్యకు గురైనప్పుడు ఈ ఎస్ఐ గారి యొక్క ప్రవర్తన, వీడియో కాల్స్, తదనంతరం ఆ మరణానంతరం వాంగ్మూలం సేకరణలో, అంటే ఎస్ఐ గారని నేను చెప్పను, పోలీస్ వ్యవస్థ యొక్క దీని తీరుతెన్నుల్లో వాళ్ళ అబ్బాయి డిగ్రీ చదువుకున్న అతని దగ్గర వాంగ్మూలం కాకుండా పక్కన దెబ్బలు తిన్న పాపానికి కూడా వాంగ్మూలం తీసుకోకుండా వాళ్ళ భార్య గారు ఇల్లిటరేట్ అయినా ఇంకి పేడతో కాకుండా కాటికితో వేలుముద్ర వేయించుకున్న ఉదంతం.
ఉమ్, ఇదంతా పరిగణలోకి తీసుకుంటూ ఇవాళ అనితమ్మ గారు గౌరవ హోంమంత్రిగా ఉంటూ కూడా ఆవిడ మాట్లాడిన మాటలు ఒకసారి వింటే 1100 ఇచ్చామంటే ఒకసారి మీరు గమనించవలసిన విషయం ఏంటంటే పోలీస్ వ్యవస్థ ఇవాళ ఎస్పీ గారి నోటంపటే 1000 మందిని డిప్లాయ్ చేసి దగ్గర 900 మందిని ఇస్తూ 35 మంది కానిస్టేబుల్ హెలీప్యాడ్ ని రక్షించడానికి మిగిలిన 70 మంది పైచిలిక హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్న కుటుంబానికి రక్షణగా ఇస్తే మిగిలిన వాళ్ళందరూ హైవే పికెట్లలోను హైవే బారికేడ్లలోను మొత్తం మిగిలిన పోలీస్ వ్యవస్థ అంతా దగ్గర 700 మంది పైచిలిక అక్కడ ఉన్నారు. ఉమ్, ఈ విధంగా ఉన్నప్పుడు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది అంటే ఇట్ ఇస్ టోటల్ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్. ఎందుకంటే గతంలో వంశీ గారి పరామర్శకు వెళ్ళినప్పుడు, రషీద్ గారు అత్యుదంతం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు, మార్కెట్ యార్డ్ పరిరక్షణకి వెళ్ళినప్పుడు, నెక్స్ట్ బుల్లెట్ ప్రూఫ్ కార్ ఫెయిల్యూర్, ఇంటి ముందు గడ్డివామ తగు కాలిపోవడం, మార్కెట్ యార్డ్ లో పోలీస్ వ్యవస్థ ఎమ్మెల్సీ కూడా పరిరక్షించినప్పుడు రోప్ వ్యవస్థలుగా నందిగాం సురేష్ గారు, పిన్నిలి రామకృష్ణారెడ్డి గారు ఇలాంటి వాళ్ళు లోకల్ లీడర్స్ అందరూ ఆయన్ని పరిరక్షించుకునే విధానం సేమ్ ఓల్డ్ స్టోరీ ఈజ్ రిపీటింగ్ ఇన్ రాప్తాడు ఆల్సో. ఎందుకంటే 10 కిలోమీటర్ల దూరంలో ఒక ఫ్లయింగ్ జోన్ ఇచ్చి అక్కడ హెలిప్యాడ్ కి ల్యాండింగ్ ఇచ్చి తర్వాత 2 కిలోమీటర్ల నిడివిలోనే ఇచ్చి ర్యాలీని నిలువరించినంత మాత్రాన జనప్రపంచం ఆగిపోతుంది అనుకుని భ్రమలో ఉంటే జనాలు సమూహాలుగా పొలాల గట్లు అడ్డుగా పడినప్పుడు ఎట్నుంచి జనాలు వస్తారన్న ప్రాథమిక అవగాహన కూడా లేని పోలీస్ వ్యవస్థ అని మళ్ళీ ప్రశ్నించబడవచ్చు. ఎందుకంటే హెలిప్యాడ్ కి నాకు తెలిసి మీ జర్నలిజంలో ఎప్పుడైనా సరే హెలిప్యాడ్ ని చుట్టుముట్టిన ఉదంతం ఒకటి చెప్పండి నాకు. లేదు. అలాంటిది ఒక పోలీస్ వ్యవస్థ నెట్ట నిలువున ఫెయిల్ అయ్యి ఆ రాప్తాడులో నాకు తెలిసి తోపుదూత్ ప్రకాష్ రెడ్డి మైక్ లాక్కుని అరుస్తున్నాడు. ఆయన మీరు విజువల్స్ నిజంగా ఫాలో అయితే మీకు తెలుస్తుంది. ఉమ్, జగన్ గారు రావడం దిగడం కూడా ఇబ్బంది అవుతుంది, వెళ్ళడం కూడా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే సమూహాలుగా వచ్చిన పొలం గట్ల నుంచి అడ్డుగా వచ్చిన వాళ్ళని క్రమశిక్షణగా ఉంచడం నిరంతరించడం జరగని పని. ఎందుకు హైవేల మీద నుంచి వచ్చిన వాళ్ళని పోలీస్ పికెటింగ్లతో అరెస్ట్ చేయొచ్చు, ఆపొచ్చు, నిలువరించొచ్చేమో కానీ బట్ అడ్డదిడ్డంగా గ్రామాల్లోంచి తరలి వస్తున్న ఆ స్పందనకి వీళ్ళ దగ్గర ప్రాథమిక అవగాహన లేదంటే దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఆన్సర్ అండ్ సొల్యూషన్ ఫర్ దేర్ ఫెయిల్యూర్. మీరు గమనిస్తే ఈ ఉపద్రవానికి మూల కారణం ఏంటి? ముందు వెనక్కి వెళ్ళి సునీతమ్మ గారి మాటలు ఒకసారి గమనిస్తే ల్యాండ్ అవనేమో రానేమో మేం తలుచుకుంటే అన్న దగ్గర తలుచుకోవడానికి ఇంకా టైం పడుతుంది. అబ్దుల్ కలాం గారిలా కళ్ళకు అంటూనే ఉన్నారు. దీనికన్నా ఒక ముందు నెరేటివ్స్ ఎట్లా ఉన్నాయి? పరిటాల రవి గారి హత్యని కోట్ చేస్తూ మాట్లాడారు. కానీ పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగినట్టు మన అందరం మర్చిపోలేదు కదా సార్. ఇప్పుడు ఆనాడు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లోనే గౌరవ ముఖ్యమంత్రి స్థానంలో రాజశేఖర రెడ్డి గారు, గౌరవ అపోజిషన్ లీడర్ గా ఉన్న చంద్రబాబు గారి సమక్షంలోనే సిబిఐ ఎంక్వైరీకి పిలుపునిచ్చారు. ఇవాళ ఈ ఎన్డీఏ కూటమిలో చేతకాని సొగాలి ప్రీతులకు చేతులెత్తి సిబిఐ మాకు చేతకాట్లేదని పారిపోలే కదా. ఆ రోజు మద్దిల్చరి సూరింట్లో టెలిఫోన్ అదేంటిది టెలివిజన్ బాంబు పేలిన తర్వాత వాళ్ళ అమ్మ అక్క చెల్లి చనిపోతే ఆ కుట్ర కార్యక్రమానికి తెరలేపి తర్వాత ప్లాన్ ప్రకారం ఆయన చంపారనేది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత రాయలసీమలో కక్షలు కార్పణ్యాలు ప్రాంతాల వారీగా ఉంటాయా, వీధుల వారీగా ఉంటాయా, వ్యక్తిగతంగా ఉంటాయా, ఒకసారి వాళ్ళ విజ్ఞతకు వదిలేయాలి. తర్వాత ఇదంతా ఒక ఎత్తి అయితే 14 నుంచి 19 దాకా ఆవిడ కేబినెట్ హోదా కలిగిన పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉంటూ కూడా ఆనాడు ఏనాడు జగన్మోహన్ రెడ్డిని పల్లెత్తు మాట అనని సునీతమ్మ తర్వాత 19 నుంచి 24 దాకా సునీతమ్మ గారు ఎలక్షన్ ఓడిపోయిన తర్వాత వాళ్ళ అబ్బాయి కనీసం కార్పొరేటర్ గా కూడా నిలబడినప్పుడు 1+1 గన్ మ్యాన్లు వాళ్ళ అబ్బాయికి 4+4 గన్ మ్యాన్లు సునీతమ్మకి ఏర్పాటు చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో టర్న్ ద పేజ్ లెర్న్ ద వర్క్ అని మనకు తెలిసిన ఈ ఉదంతంలో ఆవిడ ఏమీ జరగనట్టుగా ఇవాళ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి పరిటాల రవి గారి హత్య ప్రమేయాన్ని చర్చనిస్తా ఉంటే ఈ తపేలా ఛానల్ రెడీగా ఉంటాయి కాబట్టి అందిస్తే జగన్మోహన్ రెడ్డి గారి ట్రిప్ ను సబ్మిస్ చేయడానికి ఒక బిస్కెట్ అన్న దాంట్లో ప్రవర్తిస్తే దీనికి ప్యారల్ గా ముందు రోజు మన్యం జిల్లాలకు పర్యటించిన పవన్ కళ్యాణ్ గారిని కూడా మీరు గమనించగలిగితే సార్ ఒక విషయం చెప్పగలను. ఆయన 3 నెలలకు ఒకసారి నేను పన్యం పర్యటిస్తానని చెప్పిన మాట వాస్తవం, కాదనలేము దాన్ని. కానీ జేఈ ఎగ్జామ్స్ కి ఏ ప్రోటోకాల్ ఉందానికి ట్రాఫిక్ నిలువరించారు. జేఈ ఎగ్జామ్స్ లో 7 o'clock రిపోర్ట్ చేయాలని హాల్ టికెట్లు ఉంటాయి. అందరూ నారాయణ చైతన్య కోచింగ్ లో చదివితే లారీలు బస్సులు వేసి జాగ్రత్తగా సురక్షితంగా భయం కాబట్టి దూర ప్రాంతాల నుంచి కూడా తరలించి కూర్చోబెడతారు. కానీ మీలా నాలాగా గవర్నమెంట్ కాలేజీలో జిగిలి చదువుకున్న వాళ్ళకి గేట్ 8:30కు మోస్తారన్నదే నానుడిగా ఉంటుంది. ఎందుకంటే దూర ప్రయాణాలు వ్యయ ప్రయాణాలు అలాంటి వాళ్ళని 8:41కి కాన్వే పాస్ అయిందని గౌరవ ఎస్పీ గారు చెప్పిన తర్వాత 8:41కి పాస్ అయ్యి లోపుగా ఎంతసేపు నిలువరించారన్న దగ్గర పుణ్యకాలం గడిచిందా లేదా అన్నది ఒక ప్రశ్న. ఇది ఎందుకు నేను ఊటంకించి చెప్తున్నానంటే ప్లాన్ 1 ప్లాన్ 2 ఎంత స్ట్రాటజికల్ గా జగన్మోహన్ రెడ్డి ఇష్యూని ఎక్కడికక్కడ నిలువరించడానికి వాళ్ళు ఎత్తిన రెండో పన్నాగం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు అభంశుభం తెలియని ఆ చిన్న పసిబిడ్డ భలే ఉన్నాడు యాపిల్ పండ్ల బంగారకొండ వాళ్ళ పక్కన 10 సంవత్సరాల పాప ఆ తీవ్ర గాయాలతో చనిపోతే ఈ బాబుకి కొన్ని దెబ్బలు తగిలాయి. చిన్న బాబుకి నాకు ఆ ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఎలా ఉంటుందో నా ఫ్యామిలీలో ఒకరికి జరిగింది, ఆ మానసిక సంఘర్షణ ఎలా ఉంటుందో నాకు తెలుసు. కానీ అభోషణం జరిగిన చిన్న బాబుకి జరిగిన దాన్ని ఆ రోజు అసలు ఏమీ లేనట్టుగా నెక్స్ట్ డే
హై కమిషన్, నట సామ్రాట్ నరేంద్ర మోడీ గారు ఇలాంటి వాళ్ళందరూ ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్ లో యాక్షన్ రియాక్షన్ చూపించిన తర్వాత హుటాహుటిన చిరంజీవి గారి కుటుంబం ఈయన సింగపూర్ ప్రయాణం అంటే తదనంతరం ఏమీ లేదన్న దగ్గర ఇష్యూని ఎలా సబ్మిట్ చేస్తున్నారో ఒకసారి గమనించుకోండి. దిస్ ఈజ్ అనదర్ మోడస్ ఆఫ్ ఆపరేట్. సో ఇవన్నీ ఒకే ఓవరాల్ గా ప్రజల యొక్క సమూహాలు ప్రజాస్వామ్యంలో ఒక అపోజిషన్ కి 10 నెలల ఈ ప్రభుత్వ ఫెయిల్యూర్ ని, ఒక ల్యాండ్ ఆర్డర్ విషయం కానీ వాళ్ళు ఇస్తానన్న సంక్షేమాలు అందుకోలేని పరిస్థితిలో, అండ్ ప్రజాస్వామ్యంలో ప్రజలకి ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేని ప్రభుత్వానికి వాళ్ళ ఆక్రందనను తెలియజేయడానికి సమూహాలుగా జగన్మోహన్ రెడ్డిని రిసీవ్ చేసుకుంటున్న ఈ రీసెంట్ పాస్ట్ ఉదంతాలన్నీ మీరు ఆద్యంతం గమనించగలిగితే, గతంలో పరదాలు కట్టుకున్నాడు బయటికి రావడానికి అన్న దగ్గర పరదాలు తీస్తే ఈ ఉపద్రవాలు ఉన్నాయన్న విషయం గ్రహించి పరిమితంగా ప్రయాణాలు చేసిన వాడిని ప్రజాస్వామ్యంలో ఏ విధంగా పరిగణించబడ్డారో చూసుకోమనండి. పరదాలు తీస్తే సెక్యూరిటీ ఇవ్వలేరనే విషయం మీరు గ్రహించగలిగితే సంతోషం. అంతకని హెలికాప్టర్ చుట్టుముట్టినటువంటి ఆ అభిమానుల్లో లేకపోతే ప్రజల్లో కనుక చూస్తే హత్యా ప్రయత్నం జరిగేందుకు ఆస్కారం ఉంది అనేటువంటిది వైసీపీలో కొంతమంది నేతల వాదన. కాదు, ఇది ఒక స్టంట్, రోడ్ మార్గాన వెళ్ళేటువంటి ఛాన్స్ ఉన్నా కూడా హెలికాప్టర్ తో వచ్చి షో ఆఫ్ చేశారు, పైగా ఇది ప్రభుత్వం మీద నిందలు వేయడానికి సెక్యూరిటీ మేము కరెక్ట్ గానే ఇచ్చాము, వాళ్ళు మాత్రమే సెక్యూరిటీ మాకు తగ్గించారు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అనేటువంటిది హోమ్ మినిస్టర్ అనిత గారి కామెంట్. ఏంటి సార్? సార్ మీరు జర్నలిస్టు, నేను జర్నలిస్ట్నే. ఎవరికైనా పకోడీ కబుర్లు చెప్పండి, మీకు నాకు కాదని చెప్పండి. ఎందుకంటే గౌరవ హైకోర్టు స్టేట్ సెక్యూరిటీ రివిజన్ యాక్ట్ ఈ కమిటీ ఒకటి ఉంది, రివ్యూ కమిటీ. వాళ్ళు ఇచ్చిన సారాంశం గౌరవ హైకోర్టుకి ఏంటి తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా ఈవెన్ గౌరవ స్పీకర్ గారు మాట్లాడిన మాటలు కూడా పరిగణలోకి తీసుకుని అండ్ కోడికెత్తిని అండ్ గులకరాయి దాడిని అని అవహేళనగా మాట్లాడుతున్న అపోజిషన్ పార్టీ కాదు, గౌరవ న్యాయస్థానమే కన్విన్స్ అయింది. ఈవెన్ సెక్యూరిటీ రివ్యూ కూడా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారికి ప్రాణహాని ఉంది అనేది కన్విన్స్ అయింది. వీఆర్ అబౌట్ టు రిసీవ్ ఏ వెర్డిక్ట్ ఫ్రమ్ రెస్పెక్ట్ టు హైకోర్టు. అప్పుడు ఆయన సెక్యూరిటీని రీఇన్స్టేట్ చేయవలసి వస్తుంది. ఇది ఒక ఎత్తు అయితే, ఇదే గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారికి జోగి రమేష్ ఇంటి మీద దాడి తర్వాత ఎన్ఎస్జీ కమాండోస్ వచ్చి అతనికి సెక్యూరిటీ రివ్యూ చేసి సెక్యూరిటీని పెంచిన ఉదంతం మనం మర్చిపోకూడదు. ఇక్కడ వ్యవస్థ ప్రొయాక్టివ్నెస్ ఎప్పుడు ఎలా ఉంటుంది? స్టేట్ పర్వీస్ లో ఉన్న దానికి రెస్ట్రిక్టివ్ మోడ్ ఉండొచ్చు, బట్ ఎన్ఎస్జీ కమాండోస్ రక్షణ మాట దేవుడు, ఆయన కూడా జెడ్ ప్లస్ కమాండోస్ లోనే ఉన్నాడు, అది గమనించండి. కానీ ఒకటి మాత్రం నేను చెప్పగలను, ఇలాంటి పోలీస్ మెజరబుల్ ఫెయిల్యూర్స్ ఉంటే ఆబ్వియస్లీ ప్రాణహాని ఉండడానికి. ఎందుకంటే ఆ సమూహాల్లో ఎవడు ఎలాంటి వాడు, ఎవడు రాముడు, ఎవడు కృష్ణుడు, ఎవడు కర్ణుడు, ఎవడు దుర్యోధనుడు, ఎవడు ధృతరాష్ట్రుడు ఎవడికి తెలుసు. రైట్, రాప్తా నుంచి మంగళగిరికి వచ్చేద్దాం. కేఎస్ ప్రసాద్ గారు నిన్న చాలా దుర్మార్గమైన వ్యాఖ్యలు చేప్లోలు కిరణ్ అనేటువంటి ఒక టీడీపీ కార్యకర్త ఒక యూట్యూబ్ ఛానల్లో వైఎస్ భారతి గారి గురించి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి చాలా దుర్మార్గకరంగా మాట్లాడాడు. ఫైనల్లీ కూటమి సర్కార్, ఎస్పెషల్లీ టీడీపీ సర్కార్ హ్యాస్ రెస్పాండెడ్ వెరీ రెస్పెక్ట్ఫుల్లీ అండ్ వెరీ రెస్పాన్సిబుల్లీ. కేసు బుక్ చేసింది, అరెస్ట్ కి పంపించింది. సో ఇంతవరకు ఒక ఎత్తు, ఇది ఒక గుణపాఠం. అంటే వైసీపీ చేయలేకపోయినటువంటి పనిని, వైసీపీ నిలువరించలేకపోయినటువంటి సోషల్ మీడియాని టీడీపీ నిలువరించింది అని ఖచ్చితంగా ఒప్పుకొని తీరాల్సిన పరిస్థితి వచ్చిందేమో కేఎస్ ప్రసాద్ గారు. ప్రాణానికే ముప్పు ఉందండి. అలాంటప్పుడు వాళ్ళు తీసుకున్న చర్య కరెక్టే. ఒకటి పార్టీ పరంగా డిసిప్లినరీ కమిటీ, చంద్రబాబు నాయుడు గారి పార్టీ తెలుగుదేశంకి సంబంధించి ఈ రోజు దాకా ఇలాంటి దరిద్రం ఎప్పుడు లేదు. ఈ రీసెంట్ పాస్ట్ లో 2-3 ఏళ్ళు బట్టి ఈ దరిద్రాన్ని చూడవలసి వస్తుంది. కానీ అసలు ఇప్పటిదాకా తెలుగుదేశం పార్టీ ఎంత నీచాతి నీచమైన సోషల్ మీడియా, ఎంత హీనాతిహీనమైన దరిద్రం ఎప్పుడు లేదు. నేను ఎవరు వ్యక్తిగతంగా ఈ రోజు దాకా నన్ను తిడుతున్న వాళ్ళ గురించి నేను ఎప్పుడు కూడా వీడియోలు అవి చేయలేదు. కానీ బట్ దిస్ ద ఫస్ట్ టైం మనం అభంశుభం తెలియని ఆడవాళ్ళ గురించి, కుటుంబ సభ్యుల గురించి, మనకి ఏమి తెలియని గురించి సుప్రీం కోర్టే ఇల్లీగల్ రిలేషన్స్ కి ఒక లెగాలిటీని క్రియేట్ చేసినప్పుడు ఎవడంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాం? ఎవరు ఏమైనా ఏమైనా తీసిమారకానలా? వీళ్ళు ఎవరికి అసలు అలాంటి హక్కులు ఇచ్చారు ఎవరి గురించి అని పడితే వాళ్ళ గురించి మాట్లాడడానికి? పోనీ వీళ్ళకి ఏమైనా ఏపరాలు తెలుసా, పూర్వపరాలు తెలుసా? ఇదేంటి సార్, విడుదల రజనీ సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గర నుంచి నిన్నగాక మొన్న రాజశేఖర రెడ్డి గారి గురించి ఒక వీడియో పెట్టాడు అతను. హౌ డిస్గస్టింగ్ ఇట్ ఈస్, అసలు రియల్లీ కాంట్ ఈవెన్ ఇమాజిన్. అసలు చనిపోయిన గురించి ఎవడన్నా మాట్లాడడానికి అసలు 2 సార్లు ఆలోచిస్తాం. ఇందిరాబాయి వాళ్ళ గురించి అసలు మంచో చెడ్డు, పోయినాడు మంచోడు రా అనుకుని మాట్లాడతాం ఎవరన్నా. కానీ చనిపోయిన ఆయన కూడా వదలకుండా ఏం మాడుతున్నారు? అసలు ఎవరిస్తారు వీళ్ళకి సూపర్లేటివ్ డిగ్రీస్? అసలు ఎక్కడి నుంచి వస్తుంది? వాక్ స్వతంత్రం ఉంది కదా అని చెప్పి ఇప్పుడు మీరు నన్ను ఇంటర్వ్యూకి పిలిచారండి, నాకు మీ ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడి హక్కు కూడా ఇస్తున్నాడు? చెప్పండి. ఈ హక్కు నేను తీసుకుంటున్నప్పుడు సమాజంలో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కింద పరిగణించవలసింది. అది పార్టీలైనా సరే, విచక్షణ రాహిత్యంగా ప్రవర్తిస్తున్న వాళ్ళైనా, సమాజమైనా ఆ విషయంలో టాలరేట్ చేయదు. ఇలా అతీత శక్తులు ఏం కాదు కదా, అవతార పురుషులు అంతకన్నా కాదు కదా. టాలరెన్స్
మనకి ఎప్పుడైనా సరే సమాజం ఏం చేస్తుందంటే టాలరేట్ చేస్తుంది కొన్ని విషయాలు. ఆ టాలరేట్ చేస్తుంది కదా అని చెప్పి తాడిచ్చారు కదా అని మొత్తం లాగడానికి ప్రయత్నిస్తే తర్వాత ఏంటవుతుంటే పుట్టే ములుగు. ఉమ్, అది గమనించాం. వాళ్ళు చూడండి, ఇటు తిప్పి అటు తిప్పి ఓ చంద్రబాబు నాయుడు గారి ప్రశంసలు అందుకున్నానని ఒక వీడియో చేసి శభాష్ బాగా చేస్తున్నాం అని. ఇవాళ ఏముంది, అదే పార్టీ అదే అధిష్టానం తీసుకెళ్లి జైల్లో పెట్టింది. ఉమ్, ఎందుకు? విజ్ఞత విచక్షణ కోల్పోతే ఏమవుతుంది? ఉమ్. ఎవరైనా సరే ఆడవాళ్ళ జోలికి వస్తే పార్టీ ఏదైనా సరే, కుటుంబాలు ఏవైనా సరే, మేము ఖచ్చితంగా చర్య తీసుకొని తీరతాం, మేము వైసీపీ లాంటి వ్యక్తులం కాదు అని చెప్పి టీడీపీ, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఒక స్ట్రాంగెస్ట్ మెసేజ్ ఇచ్చారు అనేటువంటిది రాజకీయ విశ్లేషకుల వాదన. మీరు దాన్ని యాక్సెప్ట్ చేస్తారా? నేను అంటుంది అదే. ఇప్పుడు ఇది లాస్ట్ 10 months బట్టి ప్యారల్ గా వైస్ వర్సా జరుగుతుంది. ఓకే. దానికి పోసానికి ఇష్టమూర్తి అరెస్ట్ కి ప్యారల్ గా తెలుగుదేశం నుంచి కూడా ఈ లెటర్ ఎప్పుడు ఎత్తేసారు అనుకోండి, పని అయిపోతుంది. అరే వీళ్ళు కరెక్ట్గా ఉన్నారా అని. ఎప్పుడు జరగంది అనుహోని ఇవాళ ఇది పీక మీదకి వచ్చింది చెప్పాలంటే. ఇది ఉమ్, బయాస్డ్ గా డెలిబరేటివ్ గా ఒక డెలిబరేషన్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది? ఉమ్, ఇప్పుడు మీకు ఈ ఛానల్ కి ఒక డెకరం ఉంటుంది, ఎగ్జాంపుల్ చెప్తున్నా. దాన్ని మీరు ఓవర్కమ్ చేసి ఏదో ఒక పిచ్చి పని చేశారనుకోండి, అంటే ఒక ఇంటర్వ్యూలో అబ్యూజివ్ లాంగ్వేజ్ ఉమ్, ఉమ్, లేదంటే ఒక అన్నప్పుడు మీకు ఎడిటింగ్ ఆప్షన్ ఉంది కాబట్టి ఎడిట్ చేస్తారు అని మీ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లి కొంచెం చూడండి సాధు గారు అబ్యూజివ్ లాంగ్వేజ్ వస్తుందని చెప్తారు, ఎగ్జాంపుల్ చెప్తాను. అది మీరు నిలువరించుకున్నారు అనుకోండి సరిపోతుంది. అదే లైవ్ టెలికాస్ట్ లో అవును, ఎంత సంయమనం పాటించాలి మీరు. ఎగ్జాక్ట్లీ, అవును. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఆ వీడియో ఇట్ ఇస్ నాట్ ఎ లైవ్, రికార్డెడ్ వీడియో. రికార్డ్. సో ఇంటెన్షన్స్ ఎంత ఉన్నాయో చూసుకోండి ఒకసారి. దానికి ఒక వీడియో బయటికి అవుట్పుట్ రావాలంటే ఎంత ప్రాసెస్ ఉంటుంది వెనకట్లా. అవును, ఇప్పుడు ఈ వీడియోని చీఫ్ ఎడిటర్ గారు యాక్సెప్ట్ చేయాలి, అవునా కదా? ఎగ్జాక్ట్లీ, అవును. మరి చీఫ్ ఎడిటర్ ఎంతమంది ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నట్టు అయినా ఈ రోజు కంటెంట్ డిజిటల్ ఉంటుంది. మీడియా, ఈ రోజు డిజిటల్ మీడియాకి చీఫ్ ఎడిటర్లు ఎక్కడ ఉన్నారు లేదు సార్. సార్ అవన్నీ మనం ఎక్స్క్యూజెస్ తీసుకుంటున్నాం, వై ద హెల్ అంటున్నాను. కానీ కానీ సెల్ఫ్ కంట్రోల్డ్, సెల్ఫ్ కంట్రోల్డ్, సెల్ఫ్ వాచ్ అనేటువంటి తప్పదు. కంపల్సరీగా ఇంపార్టెంట్. నేను ఒక మాట చెప్తాను చదువు గారు, మీరు నేను ఇంట్లో కెమెరా పెట్టుకుని మన ఇద్దరం మాట్లాడతాం, నా వీడియో మీరు, మీ వీడియో నేను టెలికాస్ట్ చేసుకుంటాను, నో ప్రాబ్లం. నన్ను ఎవడో రేపు పొద్దున వచ్చారా ఏం మాడుతున్నావు నన్ను పీకేడు అనుకుంటే దానికి నేను సమానం చెప్పుకుంటాను. కానీ ఒక వ్యవస్థ పరంగా జరుగుతున్నప్పుడు పైన ఒక లోగో ఉంటుంది, లోగో లేకుండా మీరు నేను మాడే అనుకోండి, ఐఎమ్ అవును, సెల్ఫ్ రెస్పాన్సిబుల్. బట్ ఇన్స్టిట్యూషనల్ పరంగా జరుగుతున్నప్పుడు ఇన్స్టిట్యూషన్ మాకు ఇంపార్టెంట్, ఎడిటర్ లేదండి, నో డౌట్ దీస్ ఆర్ రెస్పాన్సిబుల్. ఆల్ నాట్ ఎక్స్క్యూజెస్, నాట్ టాలరబుల్, అవునా కదా? అవును ఎలా సార్. ఉంటుందంటే మా నాన్నగారు కాకపోతారండి నాకు లైసెన్స్ లేదు నేను దొక్కుతాను అన్నట్టు ఉంటుంది. సో ఓవరాల్ గా లెట్స్ కంక్లూడ్. కేఎస్ ప్రసాద్ గారు, ప్రతిపక్షం తన పాత్రను సక్రమంగా నిర్వర్తించలేక ఇలాంటి కామెంట్లు చేస్తోంది అనేటువంటిది అధికార పక్షం కామెంట్. ఇచ్చినటువంటి హామీలను ఎలా నిలబెట్టుకోవాలో చేతకాక ఖాళీగా ఉన్నటువంటి ఖజానాను బూచిగా చూపిస్తూ ఇదిగో ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది అనేటువంటిది వైసీపీ కామెంట్. కామెంట్ అండ్ కౌంటర్ కామెంట్ సరిపోయిందా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో ప్రజల కోసం ఏమైనా జరుగుతుందా? ప్రజలకి తప్ప అన్ని జరుగుతున్నాయి. ఇంకో మాట చెప్తా, ఉమ్, 1,50,000 కోట్ల దగ్గర అప్పు చేసి ఉంది ఇప్పుడు రాష్ట్రం ఈ రోజుకి, అమరావతి రూపంలోనూ వివిధ రూపాల్లో, వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్ యాస్. ఈవెన్ కాగ్ రిపోర్ట్ ప్రకారం మనకి ఎఫ్ఆర్పి లిమిట్ 79,800 కోట్లు ఎంత అప్పు చేయొచ్చు, అది ఉమ్, కూడా మితిమీరింది. ఉమ్, ఇవన్నీ గమనిస్తే 1,24,000 కోట్లు కాగ్ రిపోర్ట్ లో మితిమీరిన అప్పులు ఎఫ్ఆర్బిఎం లిమిట్ దాటి. ఈవెన్ ఆఫ్టర్ 3,500 కోట్లు ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించలేకపోయారు. ఇవాళ ఉభయ గోదావరి జిల్లాలో బీసీ హాస్టల్స్ లో 20 లక్షల బకాయిలు ఉన్నాయి. ఆ పిల్లలు ఒక పూట వస్తూ ఉంటున్నారు, డబ్బులుంటే బయటికి వెళ్ళి కొనుక్కొని తినండి అని చెప్తున్నారు. ఒక్కొక్క ఉమ్, హాస్టల్కి అగ్రిగేషన్ 6 లక్షలు 4 లక్షలు 8 లక్షలు అలా బకాయిలు ఉన్నాయి. ఇది ఎంతవరకు సమంజసం మీరు ఒకసారి చెప్పండి. ఉమ్, ప్రధానికి సంక్షేమ పథకాలు అందుతున్నాయో లేకపోతే అప్పులు చేసి మరీ చేస్తున్నారా ఇలా మెచ్చుకోవడానికి కూడా అవకాశం ఇవ్వట్లేదు ఈ ప్రభుత్వం. కొన్ని పాత బకాయిలు ఏమైనా చెల్లిస్తున్నారంటే ఈ ప్రభుత్వం రాగానే వాళ్ళు నీరు చెట్టు బకాయిలు చెల్లించుకున్నారు తప్ప పెండింగ్ బిల్లులు కానీ కాంట్రాక్టర్లకు కావాల్సిన బకాయిలు కానీ ఇప్పటికి కూడా ఏం చెల్లిపోవట్లేదు కావట్లేదు. ఉమ్, మానసిక వ్యతలు ఎదుర్కొంటున్న ప్రజలకి కొన్ని సంక్షేమ రూపాయలైనా పెట్టి అన్నం పెడుతున్నారంటే అది లేదు. సో ఓవరాల్ గా వాట్ ద హెల్ ఇస్ టేకింగ్ ప్లేస్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎనార్మస్ గా ఖర్చు పెడుతున్నారు అనుకుంటే ఇటు తిప్పి అటు తిప్పి 13,500 కోట్లు ఖర్చు పెడుతున్నారండి. పాత లెక్కే 14 నుంచి 19 దాకా కూడా అదే అగ్రిగేట్ మెయింటైన్ చేశారు. జగన్మోహన్ రెడ్డి ఆయనలో 18,500 కోట్లు పైసలకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి మన అగ్రిగేట్ పర్ ఇయర్. అట్లీస్ట్ ఉమ్, సంపద సృష్టిస్తాం, అసలు డెవలప్మెంట్ అంటే మేమని చెప్పిದ್ದಾರೆ 10 నెలల పొద్దుంది, ఇప్పటికి దిక్కులే. ఉమ్, ఏం జరుగుతుంది చెప్పండి. ఎగ్జాక్ట్లీ. రైట్. థ్యాంక్ యూ సో మచ్ కేఎస్ ప్రసాద్ గారు. కాంటెంపరీ పాలిటిక్స్ మాత్రమే కాకుండా ముందు మళ్ళీ కూడా మళ్ళీ మనం ఇంటరాక్ట్ అవుదాం. లెట్స్ హ్యావ్ ఏ లుక్ ఆన్ నాట్ ఓన్లీ ఏపీ అండ్ తెలంగాణ పాలిటిక్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్